రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్ లో ఉన్న 2 లక్షల ఉద్యోగాలతో కూడిన నోటిఫికేషన్ ఇవ్వాలని, అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ను 20,000తో నోటిఫికేషన్ ఇవ్వాలని జార్జిరెడ్డి పీడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని కోరుతూ ఓయూలోని ప్రధాన లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు నిరుద్యోగులతో కలిసి ప్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున నిర్వహించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. 3 సంవత్సరాలు గడుస్తున్నా నిరుద్యోగులకు న్యాయం జరగడం లేదన్నారు. డిఎస్సి నోటిఫికేషన్ ను కూడా తక్షణమే విడుదల చేయాలని అన్నారు. ఉద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నిరుద్యోగాంశంపై ప్రకటన నిలబెట్టుకోవాలి. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి. వెంటనే 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. రద్దు చేయాలి. 2023లో అక్రమంగా రెగ్యులరైజ్ అయిన డిఎల్జేఎల్ పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులను రద్దు చేయాలి. యూనివర్సిటీలో లైబ్రరీ నుండి ఆర్ట్స్ కాలేజ్ వరకు వందలాది మంది విద్యార్థులు నిరుద్యోగులతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మేము 3 డిమాండ్లను ఈ ప్రభుత్వం ముందు తీసుకొస్తున్నాం. ఫస్ట్ వన్, ఈ రోజు మీరు 5,000 ఉద్యోగాల నోటిఫికేషన్స్ తో ఈ రోజు కానిస్టేబుల్ నోటిఫికేషన్ ని మీరు విడుదల చేశారు. కానీ 20,000 వరకు వేకెన్సీస్ ఉన్నాయని కూడా మీరు డిక్లేర్ చేశారు. నిరుద్యోగులు అంటే మీకు అసలు చిత్తశుద్ధి లేదు, భయం లేదన్నది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒక విషయాన్ని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం. నిరుద్యోగుల నిరసనలతో పోరాటాల పునాదులపైన ఏర్పడింది మీ కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఈ రోజు మీరు నిరుద్యోగులను విస్మరించినట్లయితే మరొక్కసారి మీకు కూడా ఆ పోరాటంతోనే సమాధానం చెప్పాల్సి వస్తుందని కూడా మేము చెప్తున్నాం. అదేవిధంగా మరొక విషయాన్ని చెప్తున్నాము. గతంలో 2023లో ఇప్పటి వరకు మేము చాలా సార్లు ఈ విషయం పైన మాట్లాడినా గానీ ప్రభుత్వం రెస్పాండ్ అవ్వట్లేదు. 2023లో రెగ్యులరైజ్ ఎవరైతే కాంట్రాక్ట్ లెక్చరర్లని, జేఎల్ని, డిఎల్ని, అట్లానే పాలిటెక్నిక్ లెక్చరర్లని మీరు రెగ్యులరైజ్ చేశారో చాలా మంది ఫేక్ సర్టిఫికెట్స్ తో రెగ్యులరైజ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అది మేం చెప్పడం కాదు, అనేక ఆరోపణల తర్వాత కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత అధికారులు కూడా వెల్లడించడం జరిగింది, ఒప్పుకోవడం జరిగింది. అవును, ఫేక్ సర్టిఫికెట్స్ తో రెగ్యులరైజ్ అయ్యారని. ఈ రోజు వాళ్ళపైన మీరు చర్యలు ఎందుకు తీసుకోరని మేము అడుగుతున్నాం. ఎవరైతే అధికారులు వాళ్లకు చేతులు చాపి డబ్బులు తీసుకొని వాళ్ళని రెగ్యులరైజ్ చేశారో వాళ్ళని కాపాడడానికి మీరు కొమ్ము కాస్తున్నారా అని ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాం. తక్షణమే నిరుద్యోగులకు 20 లక్షల మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ నోటిఫికేషన్ ని 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ని తక్షణమే విడుదల చేయకపోతే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీల పక్షాన, అదే నిరుద్యోగ జేఏసీ పక్షాన మళ్ళొకసారి పోరుబాట పట్టాల్సి వస్తుందని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. జార్జిరెడ్డి పీడీఎస్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్, రీసెర్చ్ స్కాలర్, ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగ జేఏసీ. ఈ రోజు వందలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజ్ మంది వరకు భారీ విద్యార్థి నిరుద్యోగ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు నిరుద్యోగులకి న్యాయం చేస్తానని చెప్పేసి నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తాం, వాళ్ళ జీవితాల వెలుగులు నింపనిస్తామని చెప్పేసి హామీలు ఇచ్చి ఈ రోజు ప్రకటన చేసిన సందర్భం ఉంది. కానీ దాదాపు 3 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఈ రోజు నిరుద్యోగులకు న్యాయం జరగట్లేదు. కాబట్టి నిరుద్యోగులకి న్యాయం చేయడం ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండాలనే డిమాండ్ తోని ఈ రోజు భారీ నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి 5,000 నోటిఫికేషన్ మాత్రమే రిలీజ్ చేశారు. వాటిని 20,000కి పెంచాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా డిఎస్సి మీద పదే స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు కానీ నోటిఫికేషన్ విడుదల చేయట్లేదు. ఆ డిఎస్సి నోటిఫికేషన్ ని రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో 2 లక్షల ఉద్యోగాల ప్రకటన ఏదైతుందో దాన్ని వేగంగా తక్షణమే జంబో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే 2023లో నాటి ప్రభుత్వం కాంట్రాక్ట్ జేఎల్, డిగ్రీ లెక్చరర్ అండ్ పాలిటెక్నిక్ లెక్చరర్ల పోస్టులని ఉన్న పలంగా రెగ్యులరైజ్ చేసింది. దీనివల్ల సుమారు 5,500 మంది అక్రమ పద్ధతుల్లో ఫేక్ సర్టిఫికెట్స్ తో, దొంగ తప్పుడు ధృవీకరణ పత్రాలతో రెగ్యులరైజ్ అయ్యే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటి మీద సమగ్ర విచారణ చేయాలి. వాటన్నిటిని తక్షణమే రద్దు చేసి అర్హులైన నిరుద్యోగులకి నోటిఫికేషన్ మరలా ఇచ్చి దాన్ని ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళందరికీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. మేము ఆరోపించడం కాదు, ఇంతకు ముందే వరంగల్ ఆర్జేడీ స్వయంగా ప్రకటించారు. ఎవరైతే కాంట్రాక్ట్ జేఎల్,
డిగ్రీ లెక్చరర్ అట్లాగే పాలిటెక్నిక్ లెక్చరర్లు ఉన్నారో వీళ్ళందరూ జాయినింగ్ అప్పుడు ఒక సర్టిఫికేట్ సబ్మిట్ చేశారు. వాళ్ళు ఎండ్ ఆఫ్ రెగ్యులరైజేషన్ అప్పుడు ఒక సర్టిఫికేట్ సబ్మిషన్ చేశారు. ఇట్లా ఫేక్ డాక్యుమెంట్స్ తో వేరే వేరే యూనివర్సిటీలో దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకొని ఈ రోజు అక్రమ పద్ధతిలో నియామకం చేసుకున్నారు. చాలా మంది అధికారులు వాళ్ళ దగ్గర ముడుపులు ముచ్చుకొని వాళ్ళ దగ్గర అక్రమ పద్ధతిలో లంచాలు తీసుకొని వాళ్ళని రెగ్యులరైజ్ చేసిన అభియోగాలు కూడా ఉన్నాయి. కాబట్టి మొత్తం వ్యవహారం మీద సిబిఐ విచారణ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన నోటిఫికేషన్ ఉందో పోలీస్ కానిస్టేబుల్ కి సంబంధించి 5,000 కాదు 20,000కి పెంచాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. డిఎస్సి మీద పదే కాలయాపన చేస్తా ఉన్నారు. తక్షణమే వాటిని రిలీజ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇతర ఉద్యోగ నోటిఫికేషన్లన్నీ కూడా విడుదల చేయాలని తెలియజేస్తా ఉన్నాం. లేకపోతే మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి పదే పేపర్ స్టేట్మెంట్లలో బహిరంగ సభలలో మాట్లాడుతున్నారు కానీ ఆచరణలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకేయట్లేదు. పిఆర్ స్టంట్స్ పబ్లిక్ స్టంట్స్ బాగా చేస్తా ఉన్నారు కానీ నిరుద్యోగులు న్యాయం చేసే పని మాత్రం చేయట్లేదు. ఉస్మానియా విద్యార్థి లోకం కదిలింది, ఉస్మానియా నిరుద్యోగ లోకం కదిలింది. ఇప్పటికైనా మీరు మీ వ్యవహారం మార్చుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా